హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. కర్ణాటక రాజవంశ చరిత్రలోని అద్భుత కాలఘట్టం ఆరంభమైంది. 80 ఏళ్లకు ముందు అర్ధంతరంగా మరణించి తమ రాజగురువు మంత్రపటిమతో మరలా జన్మించి తమ పూర్వజన్మలు పూర్తిగా గుర్తుకు వచ్చి గతానికి వర్తమానానికి మధ్య కాలం కట్టని ఉయ్యాలలో ఊగిసలాడుతూ వర్తమానాన్ని తమ భవిష్యత్తుని ఛిద్రం చేసుకుంటూ తమకు సంబంధం లేని ఇద్దరు మంత్రవాదుల పోరాటంలో నలిగిపోతున్న తమ అలనాటి కులదీపకులు యువరాణి మంజురేఖ, యువరాజులు చంద్రభూపతి, విక్రమసింహ రాయప్పల్ని ఈ జన్మలో కలుసుకోవడానికి రాజబంధువులు ఒక పక్క, తమ గూడెం ప్రజలకు పరమ మిత్రులైన కర్ణాటక రాజుల కాంతిశీక జీవితానికి పూర్తి సహకారాన్ని అందిస్తూ తమ గూడెం స్నేహధర్మాన్ని పాటిస్తూ తరాలు మారుతున్న తరగని అభిమానంతో రాజుల వెనకే నడుస్తూ వాళ్ల కష్టాల్లో కష్టాన్ని, సుఖాల్లో సుఖాన్ని పంచుకుంటున్న చెంచుగూడెం మరోపక్క గురుమాత అఘోరి సుందరకన్యక వెంట బయలుదేరారు. వారి ప్రయాణం ప్రమాదాల కార్చిచ్చులోకో ప్రమోదాల హరివిల్లులోకో వారిలో ఎవ్వరికీ తెలియదు, విశ్వాసం తప్ప. కానీ వాళ్ళు ఎక్కిన గుర్రాలు మైసూరు శివార్లలోని పురావస్తు పరిశోధనాలయ దిశగా పరిగెత్తడం మొదలుపెట్టాయి. ఇంకా వారం రోజుల స్టీఫెన్ అసహనంగా అన్నాడు. తప్పదు గురువర్య, మానవ చర్మ చక్షువులతో చూడలేని ఘోరచండి తేజోమయ రూపం చూశాక బాబ్ కోలుకోవడమే పెద్ద విషయం. అలా రెస్ట్ తీసుకొనివ్వండి. తమరి సేవకు నేను మనిషిని నియోగిస్తాను, నేను చూసుకుంటాను, ఉన్నాను కదా ముకుళితహస్తుడై అన్నాడు దుర్గాదాస్. ఓహ్ గాడ్, నా ఒపీనియన్ అది కాదు దుర్గాదాస్. పరమగురు ఆజ్ఞ అయింది, మనం వెంటనే బయలుదేరాలి. ఈ స్థితిలో బాబ్ని మూవ్ చేయడం ఇంపాసిబుల్. కణతలు నొక్కుంటూ అన్నాడు స్టీఫెన్. దుర్గాదాస్ మొహం వెలిగిపోయింది. ఏమిటి, గురు ఆజ్ఞ అయిందా? ధన్యోస్మి, ధన్యోస్మి, మరచిపోలేను. బాబ్ గురించి కంగారు పడకండి గురువర్య, మా కళ చూసుకుంటుంది స్థిరంగా అన్నాడు దుర్గాదాస్. కళ? ఆశ్చర్యంగా అన్నాడు స్టీఫెన్. అవును గురువర్య, తను అటెండ్ అవుతుంది. మనం బయలుదేరిపోదాం. ఎప్పుడు సెలవు? చేతులు కట్టుకుని అడిగాడు. మనం ఇవాళే బయలుదేరాలి. బెంగళూరు ఎయిర్ టికెట్స్ తీయించు మరి, లేస్తూ అన్నాడు స్టీఫెన్. తప్పకుండా అని భార్య ఫోన్ ఎంతకీ కలవకపోవడంతో మనం ఒకసారి ఇంటికి వెళ్దాం గురువర్య. తను కలిసి బయటికి దారి తీశాడు దుర్గాదాస్. అరగంట తర్వాత ఎవరు మాట్లాడుకోలేదు జర్నీలో. ఇంటికి తాళం వేసుండడంతో కంగు తిన్నాడు దుర్గాదాస్. స్టీఫెన్ ముఖం చికాగ్గా అయిపోయింది. స్టూపిడ్ లేడీ, టైం అయిపోతోంది లోలోన అనుకున్నాడు. ఒక 2 నిమిషాలు ఎదురుచూసిన దుర్గాదాస్ చిన్న కాగితం మీద ఏదో వ్రాసి గుమ్మానికున్న హోల్డర్లో పెట్టాడు. అది ఆ దంపతులకి అలవాటు. మెల్లగా నిట్టూర్చి గేటు బయటికి రాబోయేంతలోనే వీధిలో గేటు కవతల నిలబడి తీక్షణంగా దుర్గాదాస్నే చూస్తోంది కళావతి. అరే కళ, ఎక్కడికెళ్ళు? సరేలే, మన జన్మల పుణ్యఫలం. మా గురువు స్టీఫెన్ మన ఇంటికి వచ్చారు, రారా లోపలికి పిలుద్దాం. తన ధోరణిలో చెప్పుకుపోతున్న దుర్గాదాస్కి అనూహ్యంగా చెంప పేలిపోయింది. ముందుకు తోలబోయిన దుర్గాదాస్ అతి కష్టం మీద నిలదొక్కుని ఆశ్చర్యంగా కళకేసి చూశాడు. చేతిలో చెప్పుతో మహారౌద్రంగా చూస్తూ ఆకలిగొన్న కాళికలా నిలబడింది కళావతి. అంటే అంటే తనని తన కళావతి చెప్పుతో కొట్టిందా? అది తన గురువుగారి ముందు. దుర్గాదాస్ కళ్ళు రక్తపు ముద్దలైనాయి. ఎంత తెగించావు కళావతి! పెదాలు అదురుతుండగా ఒక్కో అక్షరాన్ని వత్తి వత్తి పలికాడు దుర్గాదాస్. తెగించడం కాదు దుర్గాదాస్, నిన్ను చంపేస్తాను. బుల్లెట్స్లా తగిలాయి కళ నోటి వెంట వినబడిన మాటలు. విసురుగా గేట్ తీసి ఆమెని జబ్బ పట్టుకుని లాగబోయాడు దుర్గాదాస్. అతనికి ఇదంతా చాలా అవమానంగా ఉంది, అది స్టీఫెన్ ముందు.
ఈ కళావతికి ఏమైంది? పిచ్చిగాని పట్టలేదు కదా డర్టీ లేడీ. ఏం బాగుతున్నావు కళ? ఏమైంది నీకు? దెయ్యం పట్టిందా, మతిపోయిందా? కోపంతో ఊగిపోతూ అన్నాడు దుర్గాదాస్. ఆమె అసహ్యంగా చూసింది. పట్టిన దెయ్యం వదిలింది దుర్గాదాస్. ముందిది చెప్పు, ఖాసిమ్ని ఎందుకు చంపావు? ఒక్కో పదం సూటిగా ఉంది. అవి నేరుగా దుర్గాదాస్ని తాకుతోంది. నిన్నే ఎందుకు చంపావు? సహనాన్ని కోల్పోయింది కళావతి. నేను నీకు మొగుణ్ణే, వాడెవడి కోసమో నన్ను కొడతావా? దుర్గాదాస్ సహం దెబ్బతింది. కొట్టడం కాదు దుర్గా, నీ ప్రాణాలు తోడేస్తాను. ఎన్నిసార్లు ఖాసిం వాడి ప్రాణాన్ని అడ్డం వేసి మరీ నిన్ను కాపాడాడు? మర్చిపోయావా? 30 ఏళ్ల పాటు ఎంత విశ్వాసంగా ఉన్నాడు, అది మర్చిపోయావా? మనం నవ్వితే నవ్వి, ఏడిస్తే మనతో పాటు ఏడ్చి మన కోసం బతికాడు దుర్గావాడు. ఎక్కడ దొరుకుతాడు అలాంటివాడు? కళ దుఃఖం మాటల్లో వ్యక్తమవుతోంది. ఏంటే రెచ్చిపోతున్నావు? ఏ ఖాసిం చస్తే మనకు బతుకులేదా? మనము చద్దామా వాడితో పాటు? విశ్వాసంగా ఉండాలి, అది వాడవసరం. ఉన్నాడు, కాలం తీరింది, పోయాడు. నువ్వు వేషాలాపి స్టీఫెన్ సార్ వచ్చారు, ఆహ్వానించు. మనం ఆయన నీడని కూడా తాకడానికి అర్హత లేనివాళ్ళం. అలాంటిది ఆయనే తానుగా మన ఇంటికి వస్తే ఇదా ఆయన ఎదురుగా నీ సంస్కారం? అసహ్యంగా మొహం పెట్టి అన్నాడు దుర్గాదాస్. సంస్కారం గురించి నువ్వు మాట్లాడకు దుర్గా, నీకు అర్హత లేదు. చెప్పు, ఖాసిమ్ని ఎందుకు చంపావు? ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ మళ్ళీ రెట్టించి అసహ్యంగా చూస్తూ దుర్గాదాస్ని అడిగింది కళావతి. ఎందుకు చంపావు? రెట్టించింది. చెప్పు దుర్గా, మన ఖాసిమ్ని ఎవరి కోసం చంపావు? చెప్పు, నా సహనాన్ని పరీక్షించకు. ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? రెట్టించి రెట్టించి అడుగుతోంది. నచ్చలేదు, నచ్చక చంపాను, తాపీగా అన్నాడు దుర్గాదాస్. కొయ్యబారిపోయింది కళావతి. ఆమెకి భూమి గిర్రున తిరుగుతున్నట్టుగా ఉంది. అసలు ఆమె ఆ సమాధానాన్ని ఊహించలేదు కూడా. ఊహించని విషయాన్ని వినడంతో ఆమె మెదడు మొద్దుబారినట్టు అయ్యింది. ఏమన్నావు? నచ్చలేదా? నచ్చలేదా? అందుకు చంపావా? గొంతులో రక్తం గడ్డకట్టింది. ఎస్, నచ్చకే చంపాను. చాలా, ఇంకా చెప్పాలా? ఇక నోరు మూసుకుని రా. కారు వైపు కదిలాడు. భరించలేకపోయింది కళావతి. ఈ తిరస్కారాన్ని, నిర్లక్ష్యాన్ని అస్సలు భరించలేకపోయింది. వాడేం మనకు బంధువు కాదు. అంతేకాదు కళ, మనకేమీ కాడు. ఇక చాలించు. నేను నీ మొగుణ్ణి. నీకు చెప్తున్నాను, ఇక రా. అక్కడ గురువర్యులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వెధవసీన్లు చేయకు, పదునుగా అన్నాడు దుర్గాదాస్. ముందు మనిషివని మర్చిపోయావు దుర్గా. నాకు మొగుడివి, వాడికి శిష్యుడివి కాకముందే నువ్వు మనిషివి. ఛీ, ఏం ఆశించి చేశావు? ఏం ఆశించి చేశావో నాకైతే తెలీదు, కానీ నువ్వు చేసిన పని చాలా నీచమైనది. కన్న కడుపు కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. 10 ఏళ్ల వయసు నుంచి బాబా బాబా అని పిలిచాడు. నీ నీడలో ఎదిగిన కొమ్మ దుర్గా మన ఖాసిం. నువ్వేసిన గింజలు తిని పెరిగిన పావురం. దాన్ని గొంతు పిసికి చంపడానికి నీకు చేతులేలా వచ్చాయి దుర్గా? అసలు నువ్వు మనిషివేనా? మనిషి క్వాలిటీ లేని నీదేం బతుకు? నీకొక గురువు, నువ్వొక శిష్యుడు. ఛీ! ఆమె నరంలోనూ అసహ్యం ప్రవహిస్తోంది. తట్టుకోలేకపోయాడు దుర్గాదాస్. యూ డెవిల్, నన్ను నా గురువుని అవమానిస్తావా? అయితే అనుభవించు. ఆమెను ఒక్క తోపు తోశాడు దుర్గాదాస్. పడిపోబోయి నిలదొక్కుంది కళావతి. ఆమెలో కోపం నషాళానికెక్కింది. ఆటే వేషాలేసావో నిన్ను కూడా చంపేస్తాను. నాకు నువ్వేం పెద్ద లెక్క కాదు. ఏమనుకున్నావో దర్టీ డెవిల్. 2 చెంపలు చెళ్ళు చెళ్ళు మనిపించాడు దుర్గాదాస్. చిత్రంగా ఆమెకి కన్నీళ్లు రాలేదు. ఆమె కళ్ళు ఎరిపెక్కాయి. అమాయకమైన ఖాసిం ముఖమే కదిలింది. అసహ్యం, రోషం, కోపం కలగలిసి మొహం ఎర్రబడింది. ఆగ్రహంలో ఆమె కాళికయ్యింది. ఖాసింని కన్న బిడ్డలా భావించిన కళావతి భర్తైనా సరే దుర్గాదాస్ చేసిన అకృత్యానికి మండిపోతోంది. కన్న బిడ్డని కాలరాసింది కట్టుకున్నవాడైనా క్షమించదు స్త్రీ. అదే స్త్రీలోని గొప్పతనం. ఆడపులిలా తిరగబడింది. మనసులేని మృగమా, అనుభవించు. కళావతి కంఠం ఉరిమింది. ఆమె 2 చేతులు దుర్గాదాస్ కంఠాన్ని ఒడిసి పట్టుకున్నాయి. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియని పిశాచ బలం. అరచేతికి చిక్కిన కోడి పిల్లలా గింజుకుంటున్నాడు దుర్గాదాస్. అతనెంత ప్రయత్నించినా ఆమె చేతులు వదలడం లేదు. అంతకంతకు బిగుస్తూనే ఉంది పట్టు. శక్తంతా కూడదీసుకుని ఆమె చేతులు పట్టుకుని గిరగిర తిరిగాడు దుర్గాదాస్. గుర్రాన్ని మెడపట్టుకున్న చిరుతపులి పట్టు కళావతి. ఆమె వదల్లేదు సరికదా,
ఆమె శరీరం తండ్రి మెడని పట్టుకున్న చిన్నారి పాపలాగా గాల్లో గిర్రున తిరిగింది. కళ్ళు మెటకరించసాగాడు దుర్గాదాస్. ఏ ఏ నీకు నచ్చకపోతే చంపేస్తావా? అంత గొప్పవాడివా దుర్గాదాస్? గుండె మీద తన్నిందని కన్నబిడ్డ కాళ్ళు నరికేస్తావా? మనిషివా నువ్వు? నీలాంటి విశ్వాసఘాతకుడు బతకూడదు. నాలుక బయటికి వెళ్ళుకొస్తా ఉంది. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.